నమస్తే ఆనంద్ సాగర్ గారు. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, ఏం జరుగుతుంది? కూటమి పార్టీలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనేటటువంటి ప్రతిపాదన కొంత చిచ్చురేపింది కూటమి పార్టీల మధ్య. కింది స్థాయిలో అయితే కార్యకర్తల మధ్య వారే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. మీ అధిష్టానం కూడా దీని మీద ఎక్కువగా ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దు, ఈ అంశం మీద మీ అభిప్రాయాలు చెప్పొద్దు, వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది కూటమి పార్టీలో? గుడ్ మార్నింగ్, మీ అందరికీ నమస్కారం. కూటమి పార్టీలో మంచి పరిపాలన సాగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు కలలు గాని గాలి పోగేసి ఏదో జరుగుతుందని పాపం భ్రమల్లో బ్రతుకుతున్నారు తప్ప ఇక్కడ ఏం లేదు. అంతా హ్యాపీగా చక్కగా ఉంది. ఇక్కడ పొత్తులో చిచ్చు పెట్టాలని, మిత్రభేదం క్రియేట్ చేయాలని కొందరు భ్రమపడుతున్నారు. అదే పిచ్చిలో వాళ్ళు పొర్లుతున్నారు. పిచ్చి పిచ్చిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది ఈ పొత్తు అనేది ఎవరు పెడుతున్నారంటారు ఆనంద్ సాగర్ గారు? చిచ్చు ఎవరు పెడుతున్నారంటారు? మీ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళు పెడుతున్నారా, బయట పార్టీల వారు పెడుతున్నారంటారా? కూటమి పార్టీలో ఉన్న కూటమి పార్టీలు పెడుతున్నాయంటారా? ప్రలక్క సార్, మీ ఇంట్లో మీరు బయట నుంచి మీ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? మీ పిల్లలు నాన్న వచ్చాడు అంట. నేను వస్తే నా పిల్లలు నాన్న వచ్చాడు అంట. అలాగే ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో ఆ రాజుగారు వస్తున్నారు అంటారు. అలాగే ఏ పార్టీలో వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఎలాగ ఉండాలి, బాగుండాలని కోరుకుంటారు. సహజం అది, పార్టీ కార్యకర్తల సహజ నైజం, అది లక్షణం. అది దాన్ని కూడా పెద్ద ఏదో జరిగిపోతుంది అక్కడ ఏదో వచ్చేసింది అనేది మాట్లాడడం అనేది వాళ్ళ భ్రమ అని చెప్తున్నాం కదండి. ఇప్పుడు కారణం లేనిదే ఈరణం మోగదు, హేతువు లేనిదే తీతువు కుయదు, నిప్పు లేనిదే పొగరాదు అనేది పూర్వం సామెత. ఇప్పుడు అవేమీ లేకుండా వైసీపీ ఒక పిచ్చి పార్టీ ఇక్కడ పిచ్చి పీలర్స్ తోటి పిచ్చి భ్రమలతోటి బతికైతే సహజంగా ఉంది. ఇప్పుడు జగన్ మన తిరుపతి వెళ్ళాడు, అతన్ని సీఎం అని అరిచారు. అక్కడ అతను సీఎమ్మా? ఇప్పుడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని జనసేన వాళ్ళు సీఎం అవ్వాలని కోరుకుంటారు. వైసీపీ వాళ్ళు జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటారు. బీజేపీ వాళ్ళు పురంధేశ్వర్ గారిని అవ్వాలని కోరుకుంటారు. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు నేతగా లోకేష్, ఖచ్చితంగా ఆయనే కదా భవిష్యత్తు నేత గురించి మాట్లాడే విషయాన్ని పొత్తులో చిచ్చెరగవుతుందండి. అది పొత్తు అనేది సిమెంట్ తో కట్టుకున్న పొత్తు కాదండి. ఇది మమతల అనురాగంతో, బంగారంతో ఏర్పాటు చేసుకున్నటువంటి పొత్తు. ఇది వీళ్ళు ఎన్ననుకున్నా 10-15 ఏళ్ళు ఈ పొత్తు చెక్కు చెదరదు. ఈ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టిన తర్వాతే పొత్తు అనేది, తర్వాత పొత్తు ఏమవుతుంది ఏంటనేది తర్వాత. ఎందుకంటే రాష్ట్రం వైసీపీ పాలన 30 ఏళ్ళు వెనక్కిపోయింది, సర్వనాశనం అయిపోయింది, కుక్కల చింపిన విస్తరైపోయింది. దీన్ని బాగు చేయాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే మాత్రం సాధ్యం అవుతుందని ఈ 6 నెలల పరిపాలన రుజువు చేస్తుంది. ఎందుకంటే మచ్చుతునికి ఏం కావాలి? ఇప్పుడు పోలవరం కట్టాలన్నా, రాజధాని కట్టాలన్నా, రాష్ట్రానికి ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి రావాలన్నా, నిధులు రావాలన్నా, కేంద్రం సహాయం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. వీళ్ళ ఉక్కు పరిశ్రమ నిలదొక్కుందంటే, చెక్కు చెదరను హక్కుగా నిలిచిందంటే కారణం ఎవరు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారే. ఇలా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించే పరిపాలన సాగుతుంది. ఇక్కడ మంచి పరిపాలన సాగుతుంది. ఇక్కడ అభివృద్ధి, ఆదాయాన్ని క్రియేట్ చేసే ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో 2047కి పునాదులు వేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే ఆనంద్ సాగర్ గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి ఆనంద్ సాగర్ గారు. రైట్, మస్తన్ రావు గారు.